ప్రియ ఆత్మబంధువులందరికీ కూడాను ఈ మహాశివరాత్రి పర్వదినంలో ఒక ముఖ్యమైన విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, గొప్ప గొప్ప స్తోత్రాలన్నీ ఉన్నాయి. అది అందించిన వారిలో శివ స్తోత్రమాలికనే కాకుండా సకల దేవతలకి సంబంధించిన స్తోత్రాలని, శ్లోకాలని అందించిన వారు మనం జగద్గురువుగా పిలుచుకునే పరమహంస పరివ్రాజకాచార్య, జగద్గురు ఆదిశంకరాచార్య. ఆదిశంకరాచార్యులు విజ్ఞానార్జన కోసం గురు శుశ్రూష చేసేందుకు గురువులను వెతుక్కుంటూ వెళుతూ ఉండగా వారికి ఒక విషయం తెలిసింది. నర్మదా నదీ తీరంలోని ఉన్న గుహలలో, అంటే ఉజ్జయినికి సమీపంలో ఉన్న గుహలలో ఒక అత్యద్భుతమైన గురువుగారు ఉన్నారు. వారి దగ్గర శాస్త్రాధ్యయనం చేస్తే గనక ప్రపంచంలో తెలుసుకోవలసిందంటూ ఉండదు, సర్వజ్ఞత అనే దానికి వారు ప్రతీక అన్న విషయం తెలిసింది. ఇంతకీ వారెవరు? గురు పరంపరలో మనం నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్రం పరాశరం చ వ్యాసం శుకం గౌడపాదం మహంతం గోవిందయతీంద్ర మతాస్య శిష్యం అని చెప్పేసి ఆదిశంకర్లు చెప్పుకున్నారు కదా. గోవింద పాదాచార్యులు ఆ ఉజ్జయిని దగ్గర నర్మదా నదీ తీరంలో ఒక కొండ గుహలో ఉంటూ వారు లోపల ఉన్నారన్న విషయం ఎలా తెలుసు? నిజానికి ఆ గుహలోకి వెళ్ళేందుకు కేవలం మనిషి కూడా పట్టనంతటి చిన్నటి బొరియ మాత్రమే ఉంది. లోపల నుంచి శివనామ స్మరణ వినిపిస్తూ ఉంది కాబట్టి లోపల ఒక వ్యక్తి ఉన్నారన్న విషయం మనకి స్పష్టమవుతుందన్నమాట. ఇప్పుడు అటువంటి గుహ దగ్గరికి వెళ్ళి గుహ బయట నిలిచి వినమ్రంగా బాలశంకర్లు, అయ్యా, నేను మీ వద్ద శుశ్రూష చేస్తూ విద్యనభ్యసించేందుకు వచ్చాను అని అడిగేసరికి లోపల నుంచి ఒక గంభీరమైన స్వరం, గోవిందపాదాచార్యులు, ఎవరు నువ్వు అని అడిగారు. సాధారణంగా మనల్నే కనుక ఈ ప్రశ్న వేస్తే మనం ఏం చెప్తాం? అయ్యా, మా వంశం ఫలానా, నేను ఫలానా తల్లిదండ్రులకు పుట్టాను, ఫలానా ఊరు నుంచి వచ్చాను, నా పేరు ఫలానా అంటూ మనం చెప్తాం. ఇలా చెప్పేటట్టయితే వారికి, ఆదిశంకర్లకి, మనకి వారికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? వారు చెప్పినది మనకి ఆ తరువాత కాలంలో ఆ సమాధానం ఒక అత్యద్భుతమైన స్తోత్రం కింద మారింది. అది 6 శ్లోకాల సమాహారం. దాన్నే మనం నిర్వాణ షట్కం అని చెప్పేసి అంటాం అన్నమాట. అది ఆత్మదర్శనానికి సంబంధించిన విషయం. అది మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా దాన్ని నేను చదువుతాను, మీరు వినండి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూపా శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయు న వా సప్తధాతుర్న వా పంచకోశ న వాక్పాణిపాదం న చోపస్థపాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూపా శివోహం శివోహం న మే ద్వేషరాగౌ న మే లోభమోహం న మదో నైవ మే నైవ మాత్సర్యభావ న ధర్మో న చార్థో న కామో న మోక్ష చిదానందరూప శివోహం శివోహం చిదానందరూపా శివోహం శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్త చిదానందరూప శివోహం శివోహం చిదానందరూపా శివోహం శివోహం న మృత్యు
मृत्युर्न शङ्का न मे जातिभेद पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं न गुरुर्नैव शिष्यं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूप विभुर्व्याप्य सर्वत्र सर्वेन्द्रियाणां न चासङ्गतं नैव मुक्तिर्न मेय चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 శివోహం. ఏ విషయం తెలియజేశారు ఆయన? శివ అహం. శివ అనేది వేరే ఎక్కడో కాదు, ఆ శివస్వరూపం నేనే అన్న విషయాన్ని బాలశంకరుడు ఈ 6 శ్లోకాల సమాహారంతో చెప్పేసరికి లోపల నుంచి మహత్తరమైన ఆనందంతో గోవిందపాదాచార్యులు బయటకు వచ్చి శిష్యుణ్ణి ఆశీర్వదించి సకల శాస్త్ర ప్రవీణుణ్ణిగా చేయడం జరిగింది. ఇందులో ఉన్న విశేషం ఏంటంటే నిర్వాణ షట్కం అని చెప్పేసి, అంటే నిర్యాణం అంటే మరణం, నిర్వాణం అంటే మోక్షం. ఈ మోక్షాన్ని తెలుసుకోవాలంటే ముందు ఏం చేయాలి? నేతి 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 అని చెప్పేసాడు. నేతి అంటే నా ఇతి, అది కాదు ఇది కాదు, ఏంటి ఏమేం కాదనుక పృథివ్యాపస్తేజో వాయురాకాశ, ఇవేవీ నేను కాను. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం ఇది కాదు. నా బంధుర్ నా మిత్రం గురు నైవ శిష్యం ఇది కాదు. అలా అన్నిటి నుంచి కాదు 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 అని తీసేది ఏదైతే ఇవన్నీ అంటే భౌతికమైన ప్రపంచంలో ఉండే ఈ లక్షణాలున్న ఏదీ కాదో ఆ ఆత్మస్వరూపాన్ని నేను అన్న విషయాన్ని వారు అంత చిన్న వయసులో తెలియచేశారు. కాబట్టే గురువుగారి అనుగ్రహాన్ని పొంది వారు భగవద్గీతకి భాష్యాన్ని, విష్ణు సహస్రనామానికి భాష్యాన్ని, సౌందర్య లహరిని, ఆనంద లహరిని, ఈ విధంగా మనకి అత్యద్భుత స్తోత్ర సాహిత్యాన్ని మనందరికీ ఇచ్చి మనల్ని ఈ జీవితంలో ఉద్ధరించుకునేందుకు కావలసిన మార్గాన్ని చూపించిన ఆది శంకరాచార్యుల పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఓం నమః శివాయ.